సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటి తెలుసా, మా ఇంట్లో మొక్కలు నిద్రపోయాయి, ఎలాగ ఇప్పుడు సిఎంఆర్ గార్డెన్కి వెళ్దాం అని ప్లాన్ చేసుకున్నాం. సో అందుకు మీకు కూడా చూపించుకోవద్దా అని మీకు కూడా చూపించడానికైతే ఈ వీడియో అయితే తీసేస్తున్నాను. సో చూసేయండి. అండ్ ఇది వచ్చేసి కొమ్మాడిలో ఉంటుంది, ఎస్బిఎల్ పక్కనే. అండ్ ఎంటర్ అవ్వడమే మంచి మంచి సీనరీతో ఉందన్నమాట. అండ్ స్టార్టింగ్లో చూసారా శివుడిని, బాగున్నారు కదా. అండ్ నేనే అక్కడ. సో ఇదంతా పార్కింగ్ స్పాట్. ఇప్పుడు ఒక మంచి మ్యూజిక్ వేసేద్దాం. ఈ నేచర్కి ఈ గ్రీనరీకి భలే ఉంటుంది. ఫైనలీ శివయ్య అయితే వచ్చేసారు. ఇదిగండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఏం మొక్కలు కావాలో అడిగేస్తున్నాను. చూసారా. సో బాగుంది కదా, ఫుల్గా గ్రీనరీ. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడే చాలా రీల్స్ అయితే చేశాను. ఒకటి వచ్చేసి యూట్యూబ్లో పెట్టాను, ఇంకొకటి ఇన్స్టాలో పెట్టా. సో ఇంకా ఏదైనా చూడకపోతే వెళ్ళి చూసాయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏం చూపిస్తున్నాను తెలుసా, నార్మల్గా ఫోటో తీసాను, భలే వచ్చింది డాడీ అని చూపిస్తున్నాను. సో భలే వచ్చాయి, ఫుల్ ప్లాంట్స్కి మొత్తం తీసాను నేను. ఇప్పుడు చూడండి హైలైట్ అసలు. ఇదిగోండి బుజ్జి పాప. సో కోయిన్సిడెన్స్గా ఇద్దరు వైటే. అండ్ మేము అక్కడికి వెళ్ళేసరికి నేచర్ కూడా హెల్ప్ చేసింది. మంచి వెదర్ అన్నమాట, భలే ఉంది, కూల్గా. అప్పుడే గాలి వేస్తుంది. వర్షం పడుతుందేమో అనుకున్నాం, బట్ పర్లేదు. ఈ క్లైమేట్లో ఈ గార్డెన్లో చాలా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఫుల్గా బాగుంది కదా. ఇక్కడ చూడండి భలే ఉంది కదా. ఇదిగోండి. చూడండి మనీ ప్లాంట్లు భలే ఉన్నాయి కదా. సో ఇంట్లో పెట్టుకుంటే మంచిదంటారు అందరూ. మంచిదే లేండి, బాగున్నాయి కదా. ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయో.
చూడండి భలే ఉన్నాయి కదా. అండ్ ఇవి వచ్చేసి క్యాక్టస్ ఇంకా అలానే ఉన్నాయి. అండ్ ఈ గార్డెన్లో వేల రకాలైతే ఉన్నాయండి. అండ్ ఇది చాలా పెద్ద గార్డెన్. అండ్ ఇది వైజాగ్లోనే ఫేమస్. అండ్ అలానే రేట్స్ కూడా రీజనబుల్గా అయితే ఉన్నాయి కూడా. చూసారా కుండీలు రకరకాల రంగుల్లో ఉన్నాయి కదండి ఈ కుండీలు. అండ్ అలానే అక్కడ స్టాఫ్ వాళ్ళు కూడా ఉంటారు. మనకి ఏం మొక్కలు కావాలన్నా వాళ్ళు తీసిస్తారు వెంటనే. అండ్ అలానే నాకు మందారాలు కావాలని వచ్చాను. ఆ మందారాల్లోనే 2-3 రకాలైతే తీసుకున్నాను. అండ్ అలానే ఫ్రెండ్లీగా కూడా ఉంటారు వాళ్ళు. నేను వచ్చేసి 2-3 రకాల మందారాలు, నెక్స్ట్ కలమంద, క్యాక్టస్ తీసుకున్నాను. ఇంక చెప్పలేము, చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్, ట్రీస్, పాట్స్ అన్నీ ఉన్నాయి. మనకి కావాలంటే మట్టిని కూడా వేస్తారు. అయ్యో, ఇక్కడ కుక్క చూడండి ఎలా వచ్చి టాక్ ఊపుతుందో. నాకు కూడా వీడియో తీయమని, సో అందుకే తీసాము. మంచి గుడ్ కదా. అండ్ అలానే ఇక్కడ మట్టి కూడా అమ్ముతారు. మనకు కావాలంటే ఆ కుండీలతో పాటు మట్టిని వేసి ఇమ్మంటే ఇచ్చేస్తారు. దానికి ఎక్స్ట్రా ప్రైజెస్ అయితే ఉంటాయి. మనకు కుండీలో కావాల్సిన మొక్కని అయితే వాళ్ళు ఆ కుండీలో మనకు కావాల్సిన మొక్కని అయితే వేస్తారు. అలానే మట్టి కూడా వేస్తారు. దానికైతే ఎక్స్ట్రా ప్రైజెస్ అయితే ఉంటాయి, చెప్పాను కదా. మొక్కకి వేరే రేటు, కుండీకి వేరే రేటు, అండ్ అలానే మట్టికి కూడా వేరే రేటే. సో ఇక్కడ నేను చూసారా మొత్తం వీడియో అయితే తీసుకుంటున్నాను. అక్కడైతే అడుగుతున్నారు. ఇంకా చూడండి, ఇదిగోండి అడుగుతున్నారు ఇంకేమైనా కావాలా అని. అంతేనా అని అంతే అంటున్నాను. ఇంకా అలా రీల్స్ ఏమైనా ఉన్నాయా చేయడానికి, షార్ట్స్కి ఏమైనా రీల్స్ ఉన్నాయా అని చూస్తున్నా. సో అలా ఒక్కొక్కటి చూస్తున్నా. ఇదిగోండి నేను తీసుకున్న మొక్క బాగుంది కదా, భలే ఉంది. ఇదిగోండి క్యాక్టస్ తీసుకున్నా అని చెప్పాను కదా, ఇక్కడే భలే ఉంది చూడండి. చిన్న చిన్న కుండీలు. అండ్ ఇక్కడ చూసారా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్. అండ్ ఇది వచ్చేసి లక్కీ ట్రీస్. అండ్ ఇవి కూడా ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. అండ్ ఆ మొక్కని పట్టుకున్నాను, క్యాక్టస్ని, చిన్న కుండీ కదా అని చెప్పి. సో ఇదైతే ఫాస్ట్ మోడ్లో పెట్టాను, చూసాయండి. అండ్ ఇది చూసారా భలే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయింది అన్నమాట. ఇంకా వీడియోస్కి అయితే ఇంకా చాలా బాగుంది. నేనేంటంటే ఆ నేచర్ని ఆస్వాదిస్తున్నాను. అండ్ ఒక విషయం చెప్తా వినండి. సో సబ్స్క్రైబ్ గురించి. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి చేసేయండి. అండ్ అలానే లైక్ చేయకపోతే వెళ్ళి చేసేయండి. అండ్ అలానే చూసారా భలే ఉంది, ఈ బ్రిడ్జ్లా ఉంది కదా. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయింది. అండ్ చూసారా. అండ్ ఇక్కడ కూడా రీల్స్ అయితే చేశాను. స్లోమోకి అయితే భలే ఉంటుంది కదా, ఈ గాలిలో ఫుల్ భలే వచ్చింది. సో నేను ఆల్రెడీ షార్ట్ అయితే పెట్టేశాను, ముందే అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. సో ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి, ఓకేనా. అండ్ వెరైటీ ఆఫ్ కుండీలు అయితే ఉన్నాయి చూసారా, భలే ఉన్నాయి కదా. అండ్ ఇవి వచ్చేసి బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే ఉంటుంది, చూస్తున్నారా. సో నేనే పే చేస్తున్నా ఇప్పుడు.
సో చూసారా మంచి మంచి కలర్స్ భలే ఉన్నాయి కదా. ఆరెంజ్ అయితే నా కళ్ళకి ఇంకా ఆకట్టుకుంటుంది. ఇట్స్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ కలరే అండి ఆరెంజ్. లైట్ ఆరెంజ్, ఏ ఆరెంజ్ అయినా. ఇట్స్ బిల్లింగ్ టైమ్. అండ్ ఈ సిఎంఆర్ గార్డెన్స్ పెట్టి 20 to 21 years అయితే అవుతుంది. గ్రేట్ కదా. సో డన్. సో ఇదండి రోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. సో వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది కదా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. నేను అలా వీడియో పెట్టగానే మీకు ఇలా మీ ఫోన్ నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తుంది నేను వీడియో పెట్టానని. సో థ్యాంక్ యూ. బై బాయ్.